శశిగాడు పెట్టిండు. హలో మా నమస్తే. గియాలో ఒక కప్ప చేపట్టి కొర్రమెండ్లకు రావాల్సి వచ్చింది. అసలు ఈ రోజు రవ్వులకు పోయేదుండే. మీకు ఆల్రెడీ అర్థమైపోయినాలే మామ. ఈ కప్పని మీకు కూడా ఒకసారి చూపిస్తా చూడు. అసలు ఈ కప్ప మొత్తం బూర్ బూర్ ఉన్నది. దీన్ని షాప్ లో ఫస్ట్ చూసినప్పుడు లబ్బర్ అనుకున్నా, కానీ మొత్తం చెక్క ఉన్నది మా. ఉత్త చెక్క పేడు గట్టిగా ఉన్నది. మనం దీన్ని ఆక్టో ఫిషింగ్ టాకిల్స్ లో 250 రూపాయలు పెట్టి పట్టుకొచ్చినాం. మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ పెడితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మామ. అసలు ఈ చెక్కకు పడాలి కానీ కొర్రమేన్ ఇజ్జత్ పోతుంది. నాకు తెలిసి రెగ్యులర్ గా వేసే కప్పకు కొర్రమేన్ పడ్డా కూడా పెద్ద ఫీల్ కానట్టున్నది. ఇక కప్ప అనుకొని తిన్నా గానీ కప్ప కాదుగా మర్చిపోయి పడ్డా అని అది అనుకుంటది. ఇప్పుడు చెక్క ముక్కకు పడాలి కానీ ఊరేసుకొని చత్తది మా బయటకు వచ్చినా కూడా. ఇక సరే కానీ ఇప్పుడు మనం ఏమేమి వాడుతున్నాం ఒక్కసారి చూపిస్తా చూడరు మా. లుకానా టక్కుగానా 7 ఫీట్ రాడు 2 సంవత్సరాల నుంచి అని వాడుతున్నాం. ముసల్తానం మీద పడ్డది. ఇక సుట్టు తిప్పేది పట్టుకొచ్చి 2 నెలలు అవుతుంది. లుకానా ప్రిడియేటర్. దీనికి దారం ఏది వాడుతున్నాం అంటే ఫిషాలిక్ 12x 30mm. చలో మామ ఇక చెక్క ముక్కకు చేపలు ఎట్లా పడితే చూపిస్తా చూడర్రి. లాంగ్ కొద్ది పర్లేదు పడుతున్నా లాంగ్ అని. దీనికి గుంజుకొచ్చేది మరి రిటర్నేనా? కామెంట్లో చెప్పాలి. ఎలా వెళ్ళి మా కామెంట్లో చెప్పాలి. వచ్చింది దాన్ని కొట్టి కూర్చుకోలేదు. అది భలే కొట్టింది. అది ఒడ్డు కొట్టింది. కింది కొన్ని గుంజుతా ఎందుకైనా మంచి. మనం ఈ కప్పని ఫస్ట్ టైం వాడుతున్నాం. అసలు ఎట్లా గుంజాలనో కూడా అర్థమైతలేదు మామ. ఇక ఈ కప్ప కథ ఏందో ముందు చూద్దాం. ఫస్ట్ స్ట్రైకే కొట్టింది అది మంచిగా. అదేనా? అదే కొరమని వచ్చి అబ్బో ఏం జరుగుతుంది నాకు అది అర్థం కావట్లే. దిగాలనే కరెక్ట్గా ముందటనే ఉంటాయి. కప్పను చూసిన కొర్రమేన్ వచ్చి మంచిగా కొడుతుంది కానీ మనం ఈడ్చి దెబ్బ పెట్టంగా ఉత్తగా ఊసిపోతుంది. మరి గట్ల ఎందుకు ఊసిపోతుందో అర్థం కావట్లే. దీని తగిలింది. ఆటోమేటిక్ అదే తగిలించుకుందా? ఇది అదే తగిలించుకుంది. అమ్మ నేను షార్ట్ కూడా కొట్టలేదు. ఇది నేనే రెడీ తన అన్నది. ఈ దొంగ కొట్టే కొట్టుకి ఇది సూపర్ ఫాగ్. ఓకే ఊరికొచ్చి మామూలు కొసాలు అందుకుంటాడు. ఇది కొస అందుకుంది. ఇది అదే గిబ్బి ఎడగొచ్చింది. భలే ఉంది. ఇది జంబల్ హాట్ రాజా మామకి జంబల్ హట్ రాజా ముట్టుకుంటే 3 దాండగాలు. దీన్ని ముద్దు పెట్టిన కొర్రమేన్ కథమే మామ బయటపడ్డట్టే. ఈ చెక్క ముక్కకు వెనక 2 కొండ్లు ఉంటాయి. అసలు ఈ కొర్రమేన్ షాట్ కూడా కొట్టలేదట. ఉత్తగానే ఆటోమేటిక్ గా దానికి మూతికి తగిలించుకుని వస్తూనే ఉన్నది. షాట్ కొట్టిన అవసరం కూడా లేదు. కెచ్చిన దిగింది మళ్ళా. జంబల్ హాట్ చూడు ఆడిపోదాం మరి. మనకి ఇప్పుడు 2 కొర్రమేన్లు మిస్ అయిన తర్వాత ఇది పడ్డది మామ. ఈ చెక్క ముక్కకు మంచిగానే అటాక్ ఉన్నది. మనకు ఫస్ట్ కొద్దిగా కొత్త అవుతుంది కానీ ఎట్లా పట్టాలనేది పడుతుంటే తెలుస్తుంది. వాళ్ళగా మురుకలు వాల్గలు ఆయన ఉన్నాయి. అప్పుడు ఉన్నాయంటాడు. ఇక ఏంటి ఏమో వెనకనా. ఓ పడే కొట్టింది. ఓ ఊసింది. ఎందుకు గట్లయితుంది? ఇంకా గడ్డి తలలే రొట్టెలాట కొట్టుకుందా? అదే కరెక్ట్ కొట్టలేదా? మా వా కింద పడుతుంది. అది కొడుతుంటే సౌండ్. బా అరే
మామ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ఇక్కడ గ్రహాలు మనకు అనుకూలిస్తలేవు. ఇక్కడ వద్దు, ఇక ప్లేస్ చేంజ్ చేసి చూద్దాం. ఈ కప్పతో పట్టుడేమో కానీ పోగొట్టుడే ఎక్కువ అవుతుంది. షార్ట్ కొట్టినావా అసలు? జస్ట్ అనగిన మరి కొట్టకపోతే అది కూడా గట్టి ఆడాలి, వాడచ్చా అన్నాడు. ఎక్కువ కొట్టిన అవసరం లేదు దీనికి. గట్టి కొత్త లోపల నుంచి కూర్చొస్తాను మరి. సూపర్ షూకరో బచ్చో గిట్ట రావాల్సింది. ఏయ్ భలే సప్పుడు వస్తాను ఇలా కొడతా అంటే. అన్నది ఒకసారి మామూలు కొట్టు కొట్టలే. అప్పటికే ఆంచిపోతాంచి పిట్టలు పోతాంచి అవి ఎగురుతున్నాయి చూసినావా? సప్పుడే ఆ 4 పడితే హైలైట్ ఉంది. ఇంకా అర్థం కాలే మనకి, ఇది కొత్తగా. నీకు కూడా లైటింగ్ ప్రాబ్లం ఉంటుంది. యాష్ గుద్దితే నీ తల్లి లోపలికి మింగాల పుట్టు పుట్టు మీద దొరుకుతుంది ఐటికి కూడా. అది కరెక్ట్గా అందుకుంటే జస్ట్ ఇట్లా అంటే చాలు. గట్టి కొట్టిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా కూర్చుకుంటుంది. ఓకేనే కుక్ అయిపోతుంది. ఈడ్చి బాధ అవసరం లేదు, అసలు బాగా అవసరం లేదు. అట్లా అందుకోవాలి లోపలికి. ఇప్పుడు కుక్ అవుతుంది. ఓ లెక్క, ఓ పద్ధతి, ఓ కరకానం అందుకుంది లోపలికి. అవును చెక్కేలే, అది నువ్వు ఎంత గురికి నన్ను దంగదు. కానీ ఇంకా చాలా పట్టవచ్చు చెక్కతోనే. పొట్టు పొట్టు పళ్ళు పళ్ళు ఉరుకొచ్చి బాత్తాంలే కానీ మంచిగానే. మామ చేపలు పడుతుంటేనే అర్థమైంది ఈ చెక్కతో ఎట్లా పట్టాలి నేర్కేనా. ఈ చెక్క ముక్కను అటాక్ చేయంగానే మనం ఏం చేయాలంటే జట్క కొట్టాలి గంతే. తలకట్టు దీర్ఘం తలకట్టు పెట్టాలి గంతే. ఈడ్చి దెబ్బ పెడితే నోటికెళ్ళి యూసి వస్తుంది. ఇప్పుడు గట్లనే పోయినాయి చేపలన్నీ. అమ్మా మూలకే ఏనా వెయ్యి. షార్ట్ చిన్ననే కొట్టు, ట్రై. చిన్ననే కొడతా కానీ ఆడలు ఓ వాళ్ళు అనుకుంటా. దాచుకున్నట్టే వచ్చినా ఇక్కనే ఇంత పడదు. అది కొత్తకే కొడుతుంది. అది జస్ట్ చూడు ఎంత కొత్తగా అందుకుందా. కొత్తకే అందుకుంది. ఆ చెట్టాలు ఉంటాయి. ఇప్పుడు బయటకు వెళ్తానట్టుంది అట్లకి వెళ్ళి అలా బాత్తనై వేద్దాం. ఇదే రాదే మొదలారి చెక్కపేడు. ఇది కప్ప కాదు, చెక్కపేడు. చెక్కపేడు కూడా పడుతున్నాయా? అవి బూరు లేదు, అది లబ్బర్లు. దానికి బాగా తింటుంది అది. మామ ఇది చూడ్డానికి సేమ్ కోడిగుడ్డు అంత ఉన్నది. అసలు ఇక్కడ కోళ్ళే తిరగవు కానీ కోడిగుడ్డు ఉన్నది. నాకు తెలిసేదో పెద్ద పిట్ట పెట్టి ఉంటది. ఎట్టొచ్చిన మనిషి అట్నే ఉంటాం. అగో అడుందే అక్కడి నుంచి ఒక్కడి అట్టే ఉంటుంది. అడుందే ఒక్కడి నైసే ఇందుకపోతున్నాం కదా. అయితే ఆడుందే అంటూనే ఉన్నా. వచ్చిందే అలా బుగ్గ పెట్టింది. అది కుత్కలకు మింగింది. ఇది మంచిగా మింగింది. చొక్క పడతాయి చెక్కకి. ఇంకా నీళ్ళు తగ్గితే పడతాయి కాన్న. పొట్టు పళ్ళు
మామ గిట్ల మింగితే చేప మిస్ కూడా కాదు, వచ్చి గడ్డ మీద పడుతుంది గుంజితే. ఇదే చెక్క ముక్కతో పడుతున్నప్పుడు గట్టిగా అస్సలు గుంజొద్దు. ఈ విషయం తెలిసిన తర్వాత ఒక్క చేప కూడా మిస్ కాలే. అసలు దీని ఇంత లోపలికి మింగింది అసలు మనం చేతులు పెట్టి కూడా తీయలేం. దీని పండ్లు అయితే మస్తు షార్ప్ గా ఉంటాయి. నాకు తెలిసి రెగ్యులర్ గా వాడే లబ్బర్ కప్పలు అయితే సగం సగం జినిగే పోవు, కానీ లబ్బర్ కప్పలు ఎక్కడ పడితే అక్కడ వాడుకోవచ్చు. ఈ చెక్క కప్పను మాత్రం ఎడబడితే ఆడ వాడరాదు. ఆపరేషన్ దుర్యోధన ఇక అయిపోయాయి దాని పని. మామ మీకు చూపించలే కానీ దీన్ని తీయడానికి నానా తంటాల పడ్డాం. అటు చేసి ఇటు చేసి దీన్ని అయితే బయటికి తీసినాం. ఇదే సైజు పూమేను అయితే ఇంత పెద్దగా ఉండదు దాన్ని. వాడింది ఉందా? దీనికి వచ్చినట్టుంది. కొట్లే వద్దాం అనుకుంది, ఇప్పుడు వస్తుంది. అట్నే ఆపు రైట్. ఒరి అమ్మ చిన్నది అట్టుందేమే, ఏమోనే డబ్బులు పెట్టింది. చిన్న ముసన్నగా ఎక్కడదే కొట్టుడు అట్ట కొడతాను కానీ అమ్మా వీళ్ళు ఉత్తనే వేసుడు తీస్తారు. కొర్రమేళ్ళు ఎక్కడ కొర్రమేళ్ళు ఇయ్యాలి. వచ్చడనే కొర్రమేళ్ళు ఒక్కటి కాదు, ఇల్లు కొట్టింది. రైట్. ఒకే దగ్గర 3 పడ్డాయి కదా, ఈ ప్లేస్లోనే 3 పడ్డాయి. ఈ సందులోకి వస్తానే మంచి అన్ని. ఆ షర్ట్లు లోపలికి ఉందా? ఆ షర్ట్లలో ఉంటాయి, తేపకోసారి ఒడ్డుకు వస్తాను. ఓ దేవుడా, పెద్ద షాట్ జస్ట్ ఇట్లంటే ఉక్కైపోతాను. ఓ గట్టిగా బలంతో కొద్దిగా షాట్ కొట్టాలి అన్న ఆప్షన్ ఏం లేదు. నిన్న నరసంపేట పోయినాం. అలలు రావద్దు. ఇంకా సందులో పడదాం 2 ఎడా అవుతున్న సందు ఉంటుంది వాగులో. దాచిపెట్టినా నువ్వు చూడు, గ్యారంటీ. అది నీడకే అన్నది చేపలు నీడకు పెట్టి ఒకసారి నీళ్ళలో ముంచాలి పక్క పడి వాళ్ళ గ్యారంటీ పడుతుంది కానీ తడుతుంది అని భయం. గిట్రా చూస్తాను వీడియోలు. ఏం పేరు రేపు ఛానల్ పేరు? మా ఛానల్ పేరు ఏం పేరు రేపు? గణేష్ ఫిషింగ్ బ్లాగ్స్. తెలుసా నీకు? ఈ చిన్నమామ మనల్ని దూరం నుంచి చూసిండు, కట్ట నుంచి చూసి ఉరుకొస్తాడు. గణేష్ బ్లాగర్ అనుకుంటా. సూర్యాపేటలో ఉంటాడు, మనల్ని చూసి గుర్తుపట్టి ఉరుకొచ్చిండు. చిన్న ఓ కింద పడతావు, జాగ్రత్త. అంటే వీళ్ళనే మునిగిపోతాను. లెఫ్ట్ వస్తావు మాతో మరి. ఆడు లోపలనట్టుంది. అమ్మ తక్కువ దుడ్లేదు. చూసినావా ఎటు వచ్చింది? బీభత్సంగా ఉంది. పడతాను ఇటు పడతానా? షార్ట్ చిన్నగానే. మామ ఇది చూడ్డానికి కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది. అసలు ఈ కొర్రమేళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు కానీ మొత్తం కాలువకి వచ్చినాయి. చెక్కకు మాత్రం ఎత్తా అంటే పడతానే మామ, కొద్దిగా ఫాస్ట్ గానే ఉన్నది. సూపర్. మీ ఫ్రెండ్స్కి చెప్పు, నువ్వు చూస్తారా? మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వెనక తగ్గుతుంది. అమ్మడు అమ్మడా? చల్
లెట్స్ గో. ఇటు ఈ బుడ్డోని వేసుకుని అంత ఇబ్బంది మీకు. మామ ఇంకా కొంచెం తిరిగేటోళ్ళమే కానీ ఇక ఈ చిన్న మామని వేసుకొని ఏడ తిరుగుతామని వెనకకి వచ్చినాం. మనం అయితే అసలు చేపలే పడవనుకున్నాం దీనికి, కానీ మస్తు పడ్డాయి. మనం కూడా రవ్వులకు పోకుంటే ఇటు వచ్చినందుకు ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. మనకు ఫస్ట్ లో ఎట్లా గుంజాలని అర్థం కాక చేపలు మొత్తం పోగొట్టినాం. దీని కథ ఏందో తర్వాత అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా షాట్ కొట్టొద్దు, జట్కా కొట్టాలి అంతే. మనకు మొత్తం 7 కొర్రమేళ్లు పడ్డాయి. నెక్స్ట్ మనం రవ్వులకు వెళ్ళిపోవడే మన స్పాట్లకు. వీటిని అయితే మనిషిని పంచుకున్నాడే. ఈ కొర్రమేళ్లు కూడా ఒక్కడు కూడా సాధిన కొర్రమేళ్లు కాదు మామ, మొత్తం నాటు కొర్రమేళ్లు. చలో మామ రైట్, మన వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.